ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మనకిష్టమైన హీరో సినిమా హిట్ అయితే సంబరాలకి తిరిగే ఉండదు. ఇండియా మ్యాచ్ గెలిస్తే ఆనందానికి హద్దే ఉండదు. మనకిష్టమైన సింగర్ ఒక మంచి పాట పాడితే ఆనందానికి మన మనసుకి అలుపే ఉండదు. అలాగే మనం తినే భోజనంలో మన చట్పట్లో తయారు చేసిన రోటి పచ్చడి ఉంటే కనుక ఆ కిక్కే వేరబ్బా. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు చట్పట్ల పచ్చడి ఏంటో చూసేద్దాం. ఈ రోజు చట్పట్లో ఇంకా మనందరికీ వెరైటీ వెరైటీ రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, వెల్కమ్ టు చట్పట్. ఏంటి ఏమన్నా బాగా జర్నీలు చేసి వచ్చారు, అట్లా ఏమన్నా బాగా తిరిగేసారా? పిల్లలు వచ్చారని? మరి ఏం చేస్తావు, పిల్లలు వస్తే తిరగాలి కదా. కొంచెం డల్ అయ్యారు. ఏం లేదు, మీరు మిమ్మల్ని చూడగానే యాక్టివ్ అయిపోతాం. మరి ఈరోజు చట్పట్లో ఏం స్పెషల్ చేస్తున్నారు? తమిళనాడు స్పెషల్ వెత్తకొళంబు గుజ్జు. తమిళనాడు స్పెషల్ ఇది పచ్చడేనా? ఇది యాక్చువల్ గా ఏంటంటే మన రోటి పచ్చళ్ళలాగే దీంట్లో ఉన్న అన్ని పప్పులు వేయించి దంచుకుంటాం. దంచుకున్నాక పొయ్యి మీద పెట్టేసేసి మన పులిహార పేస్ట్ ఎలా చేస్తామో అలా తయారు చేసుకుంటాం. ఇదేంటంటే యాక్చువల్ గా అన్ని కూరల్లో వేసి వాళ్ళు కొళంబు అని చేస్తారు. ఈ కొళంబు అనేది యాక్చువల్గా వెత్త కొళంబు అంటే స్పైసీ గ్రేవీ అంటారు వాళ్ళు, అంటే చాలా కారంగా గ్రేవీగా ఉంటుందని. మనకి ఏంటంటే కొంచెం అలవాటు లేదు కాబట్టి మనం కూడా అది రుచి చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం కూడా చేద్దాం. అది డైరెక్ట్ గా అన్నంలో కలుపుకో తినొచ్చు. అంటే ఏదైనా కూరగా ఇప్పుడు వెత్తకొళంబు చేసేటప్పుడు తిరగమూత వేసుకో, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కూరలు అన్ని కొంచెం బాయిల్ చేసేసుకొని అందులో ఈ వెత్తకొళంబు పేస్ట్ వేసేసారనుకోండి, కొంచెం నీళ్లు పోస్తే అది మనకి సాంబార్ పులుసు మాదిరిగా తయారైపోతుంది. అది అన్నంలో కలుపుకో తినొచ్చు. ఓకే, ఇది అలా పచ్చడి కాదు, పౌడరు కాదు, మనం ఎలా చూపిస్తాం కదా కొబ్బరి కారము, నల్ల కారం, అట్లా తమిళనాడు వాళ్ళు వాడే ఒక గుజ్జు కారం గుజ్జు అనుకోవచ్చు. సూపర్. అయితే మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం కౌసల్య గారు. వెత్త కోళంబు గుజ్జు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, ఉప్పు, నూనె, బెల్లం, చింతపండు గుజ్జు, బియ్యం. కౌసల్య గారు, వెత్త కోళంబు గుజ్జుకి కావాల్సినవి అన్ని రెడీగా ఉన్నాయి. పేరు గనక మాకు అర్థమయ్యేలా మీరు చెప్పలేదు, దాని జోలికి కూడా వెళ్ళాం. అందుకని వెత్త కోళంబు గుజ్జు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం ఈ గుళ్ళలో కూరల్లో వేసుకునే పౌడర్ లాంటిది, అలాంటివి కాకుండా గుజ్జులా చేస్తాం. సూపర్. అయితే ముందుగా ఏం చేయాలో చెప్పండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టేస్తాం. అలాగే ఇక్కడ రకరకాల పప్పులు అంటే మినపప్పు, శనగపప్పు, కొంతమంది శనగపప్పు బదులు కందిపప్పు కూడా వేస్తారు. ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెన్స్ చెప్తుంటారు వాళ్ళు. బ్రాహ్మిన్ వెత్త కొళంబు, ఈ వెత్త కొళంబు, ఆ వెత్త కొళంబు అని డిఫరెన్సియేషన్స్ చాలా ఉంటుంది దీంట్లో. అంటే అక్కడ పర్టికులర్ గా బ్రాహ్మిన్స్ అంటే గార్లిక్, జింజర్ అది అవే వేసుకోరు, తక్కిన వాళ్ళు వేసుకుంటారు, అలాగా అంటుంటారు. ఇప్పుడు ఏంటంటే మనం కామన్ గా అవి చేసేస్తున్నాం, అలాగా అందరూ తినేలాగా. ఇది ఒకటి శనగపప్పు ముందు వేయించేసుకున్నాం. ఎవరికైనా వెల్లుల్లిపాయ ఫ్లేవర్ బాగా ఇష్టం, అది వండేటప్పుడు ఆ వెల్లుల్లిపాయ తిరగమూతలో వేసేసి ఈ గుజ్జు వేసేసుకోవచ్చు. ఇది ఇలా మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేసుకోవచ్చు కదా. 4-5 months కూడా ఉంటుందండి. బాయిల్ చేస్తా చింతపండు కదా. ఇప్పుడు కౌసల్య గారు, మనము చేస్తాం కదా, మనం వండుతాం, పండగలప్పుడు చేస్తాం, ఎక్కువగా పప్పులో కలుపుకొని తింటాం. అది దప్పలం, ముక్కల పులుసు. దప్పలంలో ఈ గుజ్జు వేసుకోవచ్చా? అంటే మన టేస్ట్ పోతుంది, మన ఫ్లేవర్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది. ఇది 5-star hotels లో కూడా తెచ్చుకొని మన హైదరాబాద్ లో చాలా మంది వాడుకుంటూ ఉంటారు. అంటే బాగా నెయ్యి అది పోస్ట్ చేస్తాడనమాట, బాగుంటుంది. అంటే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి, బేబీ ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్, వాటితోటి తెస్తూ ఉంటారు. ఒక పళ్ళెంలో తీసేసుకున్నా. మినపప్పు వేస్తున్నాను. ఈ మినపప్పు వేసాక ఇందులో మెంతులు, మిరియాలు అన్ని వేసేస్తాను. మళ్ళీ మనకి వేరేగా వేయించుకో అవసరం లేదు. కొంచెం మెంతులు, మిరియాలు. ఇది అందుకే వాళ్ళు స్పైసీ అంటారు, కొంచెం కారంగానే ఉంటుంది. ఇది వేగిపోతున్నప్పుడు మెంతులు, మిరియాలు వేసాం కాబట్టి జీలకర్ర కూడా వేసేద్దాం.
దీంట్లో కొంచెం బియ్యం వేస్తాం. ఓ బియ్యం ఎందుకు వేస్తాం అంటే ఏ సాంబార్ అయినా ఏ థిక్నెస్ దీంట్లో ఒక పప్పు ఉండదు, ఇది థిక్నెస్ రావడానికి బియ్యం వేస్తాం. బియ్యం కొంచెం వేసి వేయించేస్తాం. మినప్పప్పు, మిరియాలు, జీలకర్ర, మెంతులు, బియ్యం ఇదంతా అయ్యేటప్పటికి లాస్ట్కి ధనియాలు మనం వేద్దాం. ఎర్రమిరపకాయలు వేసేసి కొంతమంది ఎక్కువ ఎర్రమిరపకాయలు కూడా వేసుకుంటారు. మన మిరియాలు మిరపకాయలు వేసినప్పుడు కొంచెం బ్యాలెన్స్ చూసుకోవాలి. తినలేని వాళ్ళు అంటే మిరియాలు వేయగానే ఘాటు వస్తుంది, అందుకే మిరపకాయలు కొంచెం తగ్గిస్తున్నాము. ఇప్పుడు మనం ధనియాలు వేస్తున్నాం, కొంచెం రెడ్ కలర్ వచ్చేస్తుంది మినపప్పు కదా, ధనియాలు వేస్తున్నాం ఇప్పుడు. ధనియాలు యాక్చువల్గా అంత వేగక్కర్లేదు, అందుకే లాస్ట్కి మనకి వేగిపోతాయి. ఇంకా హింగు వేస్తే స్టవ్ ఆపేసుకోవచ్చు. హింగు వేసేస్తాను. ఫైనల్గా హింగు వేస్తాను. ఇది ఇంకా ఆపివచ్చు, కొంచెం రెడ్ కలర్లో వచ్చింది కాబట్టి మన పౌడర్ కొట్టేసుకుందాం. మనం మళ్ళీ కడాయి పెట్టుకోవాలి, పౌడర్ కొట్టుకుంటూ ఈ గుజ్జు మనం తయారు చేయాలి. అలాగే చూసారు కదా, ముందుగా పచ్చిశనగపప్పు వేగవు కాబట్టి మనం అవి వేయించి పక్కన పెట్టేసిన తర్వాత బాండీలో అదే వేడిగా ఉంది, బాండీ తొందర వేగిపోతే మినపప్పు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, బియ్యం కొద్దిగా వేసి చివరిగా ధనియాలు వేసాము, బాగా ఫ్రై చేసేసాం. వీటన్నిటిని ఎండుమిర్చి కూడా తగ్గట్టు కొద్దిగా కారం ఎక్కువ వద్దు అనుకుంటూ వేసుకోవద్దు. రెడీగా ఉంది వేగిపోయి. వీటిని ఇప్పుడు రోట్లో మెత్తగా పౌడర్లా దంచేయాలి, అంతే కదా. మనం దంచుతున్నప్పుడు కడాయి అలాగే పెట్టేసి అలాగే దాన్ని బాయిల్ చేసేసుకోవాలి. నేను దంచుతూ ఉంటాను, మీరు గుజ్జు చేసేది, ఓకేనా. 2 in 1 ఒకేసారి అయిపోతుంది. ఇద్దరు ఉన్నప్పుడు ఎలా ఇంట్లో పని చేసుకోవాలి అని మీరు నేర్పిస్తారు. నేను మిరపకాయలు కొంచెం తక్కువ వేసానండి, ఇంకా కొంచెం కావాలంటే చాలా మంది ఎక్కువ కూడా వేసుకుంటారు స్పైసీగా, తినలేరేమో అని నేను తక్కువ వేసాను. కావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఇది దంచుతుంటే అది ఉడికిపోతూ ఉంటుంది. ఇప్పుడు చింతపండు వేసేస్తున్నాను. చింతపండు బాగా ఉడకపెట్టి పలచగా చేసి పెట్టుకున్నాం. ఈ చింతపండు పేస్ట్ని అలాగే ఉప్పు, బెల్లం, పసుపు ఈ 3 ఉడకపెట్టి సాపేద్దాం. ఉప్పు ఇంకా కొంచెం మనం పలచగా కూడా చేసుకోవచ్చు. అలాగే పసుపు, కొంచెం బెల్లం వేస్తున్నాను అంతే. ఇది బాగా అయిపోయాక ఆపేసుకోవచ్చు. ఈ బెల్లం ముక్క చాలు చాలు, ఎక్కువ తీయగా అయిపోతుంది. మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేయాలి, పౌడర్ ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు థిక్గా అయిపోతుంది. చాలు, ఇది ఉడుకుతూ ఉంటే మనకి ఇప్పుడు పౌడర్. ఓకే, ఇలా పౌడర్ మెత్తగా కొట్టేసుకున్నాము. సో మామూలుగా దీన్ని బాగా పౌడర్ అయ్యే వరకు దంచుకోలేము అనుకున్న వాళ్ళు సరే, ఇంకా వాళ్ళ ఇష్టము, మిక్సీలో వేసుకోవచ్చు. కానీ రోట్లో దంచిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనం కష్టపడదాం. ఇది బాగా దంచేసుకున్నాక ఇందులో వేసి కలిపేసేసుకొని మనం ఒక బాటిల్లో స్టోర్ చేసేసుకోవచ్చు. కొద్దిగా నలిగిపోయినట్టే కౌశల్య గారు, కొంచెం పప్పులు అక్కడక్కడ ఉన్నాయి కానీ పర్లేదు కదా. వేసేసేయండి. ఇంకా నేను కొంచెం నూనె వేస్తున్నాను, మన నిల్వ ఉండేది కాబట్టి ఒక్క పిసర్ నూనె వేస్తున్నాను. కొద్దిగా ఉడికే చింతపండు గుజ్జులో కొద్దిగా ఆయిల్ వేసాం. ఇప్పుడు ఈ పౌడర్ అందులో వేసేసేయండి. ఇది మనం స్టోర్ చేసుకుందుకు చేస్తున్నాం కాబట్టి మొత్తం పౌడర్ వేసేసి, ఒకవేళ పౌడర్ ఎక్కువైంది అనుకోండి కొంచెం ఉంచేసుకోవచ్చు కూడా. ఎలాంటి గుజ్జు కూరలో అయినా సరే ఈ పౌడర్ మనం ఈ గుజ్జుని వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేయండి, వాటర్తో పాటు బాయిల్ చేసేద్దాం. ఇది పప్పులు కాబట్టి బాగా థిక్గా అయిపోయింది, ఇంకొంచెం వాటర్ పడుతుంది. మనం ఒక బౌల్లో తీసేసుకున్నాం, ఇంకా అయిపోయింది. ఓకే, సో అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకున్నాం. సో తమిళనాడు స్పెషల్ వెత్తకొళంబు గుజ్జు. కొద్దిగా మనం రోట్లో కొట్టాం కాబట్టి ఇలా పప్పులుగా ఉన్నాయి. ఎవరైనా మిక్సీలో వేసుకునే వాళ్ళు ఈ పప్పులు అలా తగలవు కదా, పప్పులుగా తగిలినా కూడా బాగుంటుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఇది ఉత్తినే మీరు టేస్ట్ చేయలేరేమో, ఒకసారి చూడండి. ఓకే, అంటే ఏం పర్లేదు, అంటే
గుజ్జు కూరే కాబట్టి అంటే నేను అనుకోవడం కొంచెం రైస్ తో మిక్స్ చేసి చూడండి, అలాగే వెజిటబుల్స్ వేసే ఇంకా డిఫరెంట్ టేస్ట్. సరే అయితే కొద్దిగా రైస్ లో తయారు ఈ గుజ్జు అంటే ఉప్పు కూడా వేసాం కాబట్టి చింతపండు ఎక్కువగా ఉత్తిని తినలేము, పులుసులో వేసేది కాన్సన్ట్రేట్ గా ఉంది కదా బాగా. ఇది నేను ఇప్పుడు ఓన్లీ గుజ్జు టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి అన్నంలో ఇలా కలుపుకున్నా. అదే మనం కూరల్లో వాటిలో అన్నిట్లో వేస్తాం కదా పులుసుల్లో, అప్పుడు ఇంకో టేస్ట్ ఉంటుంది. అప్పుడు టేస్ట్ కూరలు ఇంకొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది, తిరగమూత వస్తుంది. ఎల్లగా అనిపిస్తుంది బాగా లేదా? సాంబార్ మధ్యలో చేసుకుంటే మీకు పలుచగా అవుతుంది. సూపర్ సూపర్, ఎంత బాగుందో ఇది. అసలు ఏమి వేయక్కర్లా, పోనీ ఇది పప్పులాగైనా కలుపుకొని తినచ్చు. అలా కూడా తినచ్చు అంటారు. చాలా బాగుంది, కాకపోతే తమిళియన్ ఫ్లేవర్ అద్దర కొట్టేస్తుంది. చాలా చాలా బాగుంది కౌసల్య. తమిళనాడు అనగానే సాంబార్ రుచి వచ్చేసింది, పాపం దానికి కూడా తెలియకుండానే వచ్చేసి ఉంటుంది. చూసారు కదా, టేస్టీ టేస్టీ వెత్త కోళ్ళంపు గుజ్జు తమిళనాడు స్పెషల్ అదిరిపోయిందండి. మీరు తప్పకుండా తయారు చేసేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. వెత్త కోళ్ళంపు గుజ్జు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిరియాలు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, ఉప్పు, నూనె, బెల్లం, చింతపండు గుజ్జు, బియ్యం. వెత్త కోళ్ళంపు గుజ్జు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దాంట్లో శనగపప్పు వేసి పొడిగా వేయించుకోవాలి. బాగా వేగిన శనగపప్పుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, బియ్యం, ఎండుమిర్చి, ధనియాలు వేసి కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకుంటూ వాటిని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన పచ్చిశనగపప్పును కూడా అందులో కలిపేసుకొని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు, బెల్లం వేసి బాగా కలుపుతూ కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా ఆయిల్ చుక్క కూడా వేసుకొని బాగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపుగా మన రోట్లో దంచి పెట్టుకున్న ఆ పౌడర్ని ఈ గుజ్జులో కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. ఇలా తయారైన వెత్త కోళ్ళంపు గుజ్జుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సరిచేయండి. అంతే, ఎంతో రుచికరమైన వెత్త కోళ్ళంపు గుజ్జు రెడీ. సో తమిళనాడు స్పెషల్ వెత్త కోళ్ళంపు గుజ్జు చాలా చాలా వెరైటీ టేస్టీగా ఉంది. ఇంత మంచి ఐటమ్ని మా అందరికీ ఎలా తయారు చేసి స్టోర్ చేసుకోవాలో చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. వెత్త కోళ్ళంపు గుజ్జు ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా facebook.com/ETVAbhiruchi లేదా youtube.com/ETVAbhiruchi అని టైప్ చేసి మీరు మా సైట్లోకి వెళ్ళిపోయి ఈ పచ్చడి ఎలా తయారు చేసామో చూసేసేయండి. రేపు మరో సరుకుతో వంటకంతో తిరిగి చట్పట్లా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.